దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరకు ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనము చదువుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనాన్ని చదువుకుందాం. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుని కుడిపాక్షమున కూర్చుండుటయు ఆకాశ మెగురుడై వచ్చుటయు మీరు చూతురనియు చెప్పగా, యేసుక్రీస్తుని బంధించినప్పుడు యేసుక్రీస్తుని మళ్ళీ అక్కడ ఉన్న ప్రధాన గవర్నర్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభుని అడిగినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఏమి చెప్తున్నాడంటే చక్కటి మాట చెప్తున్నాడు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపాక్షమున కూర్చున్నటయు, తర్వాత ఏమంటాడంటే ఆకాశ మెగురుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పాను. ఆ మాట చెప్పగానే ప్రధాన యాజకుడైన కోపం వచ్చింది ఆ వ్యక్తికి కోపం వచ్చి ఏం చేశాడంటే తన వస్త్రములను చింపుకునేను. 65వ వచనంలో మనం చూసినట్టయితే ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని వీడు దేవదూషణ చేస్తూ ఉన్నాడు, మనకిక సాక్షులతో ఏం పని అంటున్నాడు ఆయన అని. అక్కడ ఏమంటుంటే ఇదిగో ఈ దూషణ వీరిప్పుడు విన్నారు కదా, వీరు దూషణ మీరు విన్నారు కదా, ఇంక మనకి సాక్షులతో ఏం పని, ఇంక చంపండి కొట్టండి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు మీద కోపపడుతున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు చెప్పింది నిజమే. ఆయన జన్మించినప్పుడు కన్య గర్భములో అని జన్మించాడు. ఆయన మన కొరకు మరణించి సమాజపడి తిరిగి లేచి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని కుడిపాక్షం దగ్గర ఉండి ఆయన మళ్ళీ రాబోతూ ఉన్నాడు. అందుకే అక్కడ ఉంది, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపాక్షమున కూర్చున్నటయు ఆకాశ మేఘరుడై వచ్చుటయు మీరు చూతురు అని చెప్పగా ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు మీద కోపపడి తన వస్త్రములను చింపుకొని వీడు దేవదూషణ చేస్తూ ఉన్నాడు, మనకి ఇక సాక్షులతో ఏ పని, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు కదా అని చెప్పేసి కింద చూసినట్టయితే అక్కడ ఒక మాటను మనం చదువుకుందాము, ముగించుకుందాము. మీకేమి తోస్తున్నదనియు అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని అంటున్నారు. వీడు మరణానికి పాత్రుడు, ఇంక సిలువ అయిందని చెప్పేసి యేసు ప్రభుని అన్నట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఉన్నమాట చెప్పినందుకు నేను మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపాక్షమున కూర్చుంటయు ఆకాశ మేరుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా వాళ్ళు కోపపడి తన వస్త్రాలను చింపుకొని వీడు దేవదూషణ చేస్తున్నాడు, ఇంక మనకి సాక్షులతో ఏం పని, మీకేమీ తోచుతున్నదనియు అడిగను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనియు సిలువ అయ్యిండి అని చెప్పేసి వాళ్ళందరూ కేకలేసినట్టు మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ఉన్న మాటే చెప్పాడండి, ఆయన అబద్ధం ఏదియో చెప్పాడు, ఉన్నది ఉన్నట్టుగా పలికాడు. నీవు కూడా ప్రభుని అంగీకరించిన నీవు కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడు, యథార్థముగా మాట్లాడు. అప్పుడు వాళ్ళ ప్రాణం నొప్పియచ్చునేమో,
కానీ నిజము అది ఎప్పటికైనా తెలుస్తుంది. యేసు క్రీస్తు చెప్పిన ప్రకారంగా ఆయన మళ్ళీ త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన కొరకు మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి ఆయన విశ్వాసం కలిగి మనం నిరీక్షణ కలిగి ఉందాం. దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం. ఈ మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.